జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని వక్ర మార్గంలో మీన రాశిలో సంచారం చేస్తున్నారు, గురు భగవానుడు మిథున రాశిలో సంచారం, కుజుడు ఈ మాసమంతా కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్టు 11వ తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన 11వ తేదీ తర్వాత వక్ర త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక సూర్య భగవానుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు, ఈ గ్రహ సంచారం వలన ఏ రాశుల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి, ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది, ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి, ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం. అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి. గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, గోచారంలో స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి, మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి. ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు. సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి? రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి? మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు, రాశి అంటే మనస్సు. మీ మనసులో అనుకుంటారు, మనసులో మనకి 1000 కళలు ఉంటాయి, మనసులో మనకి 1000 ఆశలు ఉంటాయి. ఆ ఒక ఆశలని మనం పూర్తి చేసుకుంటాం, దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం. ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు, తర్వాత దాన్ని ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి, అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా మందికి అర్థం కావట్లేదు, అందుకే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో, ఇప్పుడు ఏళ్ళనాటి శని సమయంలో మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అవమానాలు, అపవాదాలు, తర్వాత ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు, మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి. అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం, ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్. ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి. ఏ జ్యోతిష్కుడి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు, మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి. సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది, మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది, ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు, తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి, ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం. అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు. సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు. ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్. డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2025 ఆగస్టు మాసంలో మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ జన్మశని జరుగుతున్నది, ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం చేసే చోటు, ఇంట్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, మీ కమ్యూనికేషన్ దెబ్బతినడము, మిమ్మల్ని అవమానించడము, మీ పైన అపవాదాలు రావడము, ఇలాంటివన్నీ అంటే నా తప్పు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. తల్లితో విభేదాలు లాంటిది, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఎక్కువ, చెడు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు పడుకోవాలి, లేజినెస్, డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని అనుకోని మార్పులు చేసుకోవడము, ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. పైగా గురుబలం లేదు, పైగా కుజుడు కూడా మీకు ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే జూన్ జూలై మాసంలో కాదు, మీకు మే వరకు కూడా కుజుడు చాలా బలహీన పడి ఉండడము, ఇలా గురుబలం లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా మీకు కొన్ని ఇబ్బందిగా మీకు మారి చాలా నెగిటివ్గా మీకు ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. అయితే ఈ ఒక మాసంలో మనకి కాస్తలో కాస్త శుక్ర బుధుల ఒక సహాయం మీకు అందుతుంది అని అర్థం. గోచారంలో మీకు శుక్రుడు
తర్వాత బుధుడు కొంచెం బాగున్నాడు. అయినప్పటికీ బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఆగస్టు 10వ తేదీ వరకు కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అనే ఒక ఫీలింగ్‌తోనే ఉంటారు మీరు. ఆగస్టు 10, 11వ తేదీ వరకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్స్‌తో విభేదాలు, తర్వాత భార్యాభర్తల మధ్య ఎక్కువ కలహాలు క్రియేట్ అవ్వడానికి అవకాశాలుంటాయండి. సప్తమ స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. సప్తమ కుజుడు నవమాధిపతి ఈ మీనరాశికి, మీన లగ్నానికి యువకారకుడే. ఆయన జన్మంలో వక్రించిన శని ఉండడము, మ్యారేజ్‌కి డిలే అవ్వడము, పెళ్ళైన వాళ్ళకి ఒత్తిడులు ఎదుర్కోవడము, ఇబ్బందిదాయకంగా ఉండడము, గొడవలు పెరిగిపోవడము, తర్వాత సరైన అంటే సరైన సమయానికి భోజనం చేసుకోలేకపోవడం లాంటిది కూడా మీరిక్కడ చూస్తూ ఉంటారు అని అర్థం. అంటే మీనరాశి వాళ్ళకి మెయిన్ మనకి గురుబలం లేదు. మనకి శని జన్మంలో కూర్చొని వక్రించిపోయారు. కాస్తలో కాస్త కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కూడా బలహీనంగా ఉన్నాడు. అయితే మీకు ఈ ఒక మాసం ఆగస్టు 16వ తేదీ నుంచి సూర్యగ్రహ బలం అనేది రాబోతున్నది. తర్వాత శుక్ర బుధుల ఒక బలం అనేది మీకు రాబోతున్నది. అది కొంచెం మీకు పాజిటివ్‌గా ఉండబోతున్నది. ఎక్కడో ఒక చోటు మీకు మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. మీరు మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ లేదా ఏదైనా జాబ్‌లో సీనియర్ ఆఫీసర్స్‌తో కావచ్చు, సీనియర్స్‌తో కావచ్చు, కొలీగ్స్‌తో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ ఒక ఆగస్టు మాసంలో కొంచెం వాటి నుంచి బయటపడి కోలుకునే ప్రయత్నం చేసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ కూడా మీకు అందుతుంది అనే అర్థం. అయినప్పటికీ 6వ స్థానంలో 6వ ఇంటాధిపతి ఉన్నప్పటికీ కేతువుతో కలుస్తున్నాడు కాబట్టి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మీనరాశి వాళ్ళు ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి. లేదంటే కొంచెం ఇబ్బందులు తప్పవు. ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అక్కడే కూర్చొని ఓం నమః శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం కనీసం 1108 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైనా మార్పు జరగడానికి అవకాశాలు ఉంటాయండి. గృహ మార్పిడి కావచ్చు, ఉద్యోగ బదిలీలు కావచ్చు, జరిగే సూచనలు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా శ్రీరామ నామ జపం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటి అంటే చేయాల్సిందల్లా ఎర్లీ మార్నింగ్ లేవడము. 5 కల్లా లేచి కూర్చోండి. అప్పుడే ఈ శని నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ప్రతిరోజు కాలభైరవేశ్వరుని చదువుకోండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మానకండి. బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు మరింత మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.